హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే హోండా ఎలంత్రా అయితే కార్ తీసుకొచ్చానండి. ఇది మోడల్ వచ్చేటప్పటికి 2014 1.6 CRDI మనకి టాప్ ఎండ్ మోడల్ అండి. SX 1.6 CRDI అది మోడల్ వచ్చేటప్పటికి మనకి 2014లో తీసారండి బండి. రిజిస్ట్రేషన్ 14, మ్యానుఫ్యాక్చర్ 14. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 70,000 అయితే రీడింగ్ తిరిగిందండి. అలాగే షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి ఫ్యూల్ వచ్చేటప్పటికి డీజిల్. అలాగే మనకి టైర్లు వచ్చేటప్పటికి ఒక 90% ఉన్నాయండి. కలర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్, మనకి బ్యాక్ సైడ్ కూడా రియర్ ఏసీ వస్తుంది. దాంట్లో మీకు బ్యాక్ సైడ్ సీట్లో కూడా మనకి సౌండ్ సిస్టమ్ అయ్యి వాల్యూమ్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. బండి కూడా మీకు ఇది BMW రేంజ్లో అయితే ఉంటుందండి. సో దీనికోసం వాడిన వాళ్ళకి అయితే మీకు అన్నీ తెలుస్తాయి. సో ఒకసారి మనం వెర్నా అయ్యి వాడిన వాళ్ళకి అయితే ఈ బండి ఇంకా నచ్చుతుంది. ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. చాలా మందికి మెయింటెనెన్స్ ఎక్కువ అయ్యి అని భయపడతారు. సో ఒకసారి బండి చూసుకోవచ్చండి. మీకు దానికి దీనికి పెద్ద మెయింటెనెన్స్ అయితే వేరియేషన్ ఏం పెద్ద ఏమి ఉండదు. మీరు బండి చూసుకుని రేట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. దీని రేట్ వచ్చేటప్పటికి నేను 4,80,000 చెప్తున్నానండి. సో అది ఫైనల్ కూడా కాదు, మీరు వచ్చి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి కార్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి 2024 నవంబర్ వరకు ఉన్నదండి ఇన్సూరెన్స్ అయితే మాత్రం. అలాగే దీని రేట్ కూడా మనం 4,80,000 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. కలర్ వచ్చేటప్పటికి గోల్డ్ కలర్ అండి. బండి మాత్రం ఎంత చాలా ఎక్సలెంట్గా ఉంది. బండి ఎక్కడ ఇంజిన్ సైడ్ కానీ సస్పెన్షన్ సైడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఓన్లీ ఏసీ కూలింగ్ మాత్రం తక్కువ వస్తుంది. అది కూడా మీకు ఒకసారి బండి చెక్ చేయించి గ్యాస్ అయితే నేను పెట్టింగ్ చేసి ఇచ్చేస్తాను. లేదంటే మీరు ఒకసారి మెకానిక్ని ఎవరికైనా చూపించుకున్నా మాకు ఇబ్బంది అయితే లేదు. మీకు దాని విషయంలో కూడా కంప్రెషన్ ప్రాబ్లం అటువంటిది అయితే ఏమీ లేదండి. ఒకవేళ ఏమన్నా ఒక 2-3 వేలు అయినా కానీ అది మీకు ప్రాబ్లం లేకుండా నేనే చేయించిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. రేట్ వచ్చేటప్పటికి మనం 4,80,000 చెప్తున్నామండి. మీరు చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. ఇది 2014 1.6 SX CRDI మళ్ళీ చెప్తున్నానండి మోడల్. బండి 2014 మోడల్. టైర్లు వచ్చేటప్పటికి 90% ఉన్నాయి. దీంట్లో ఎల్లవీల్స్తో సహా వస్తుందండి. బండి మాత్రం చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి కార్ చూసినట్లయితే చుట్టూ ఒకసారి చూద్దామండి. కార్ అయితే ఈ విధంగా ఉంది. బండి విషయంలో చాలా బాగుంటుందండి. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మనకి కారు కూడా ఇది మనకి BMW రేంజ్లో అయితే ఉంటుందండి. చాలా పెద్ద బండి కింద ఉంటుంది. మీకు చూడొచ్చు బండి అంతా కూడా. ఓన్లీ దీనికి బంపర్లు, ఫ్రంట్ బంపర్కి బ్యాక్ బంపర్కి మాత్రమే గీతలు ఉన్నాయండి. పెయింట్ టచింగ్స్ కూడా ఏమి వేయించలేదు. అది కూడా నేను చేయించలేదండి. ఎలా ఉన్న బండిని ఇలా తీసుకొచ్చి పెట్టడమే తప్ప మనం ఏమైనా రిపేర్లు చేయించి స్వింగ్ చేయించడం అటువంటిది ఏమి ఉండదు. బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా. మీకు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, అదొకటి మాత్రమే. సో నేను వేరే చోట చిన్న స్క్రాచ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. టోటల్గా మీకు డోర్లు అలాగే మీకు అవి చూపించినప్పుడు అయితే నేను చూపిస్తానండి. డోర్స్ కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి, అన్ని ఒరిజినాలిటీగానే ఉన్నాయి. మీరు ఒకసారి చూడొచ్చు బండి కూడా. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను లోపల ఇంటీరియర్ చూపిస్తానండి. తర్వాత మనకి మీటర్ రీడింగ్ చూపించి ఆ తర్వాత నేను డోర్స్ అయితే చూపిస్తాను. సో మీకు షోరూమ్ నుంచి వచ్చిన 2 లాక్స్ కూడా ఉన్నాయండి. ఇది కార్కి సంబంధించిన స్పేర్ కీ ఉంది. అలాగే మనకి కార్కి 2 కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దీనికి మనకి సెన్సర్ వస్తుందండి. మనకి డోర్కి మనకి సెన్సర్ బటన్ నుంచి అయితే మనం లాక్ ఆన్ ఆఫ్ బటన్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం లోపల ఇంటీరియర్ విధంగా ఎలా ఉన్నదో చూద్దాం. మీకు చూడొచ్చండి, సీట్ కవర్స్ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. ఇది గేర్ వచ్చేసరికి మాన్యువల్ గేర్ అండి. గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్. అలాగే మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి మనకి. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుందండి. బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వస్తుంది. అలాగే ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను నేను. సో రీడింగ్ చూసుకున్నట్లయితే 70,106 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. రీడింగ్ చూసినట్లయితే మాత్రం. సో బండి ఇంటీరియర్ విధంగా మీకు ఫైనల్ లాక్ సిస్టమ్, అలాగే మ్యూజిక్ సిస్టమ్, కింద ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ మొత్తం 3 డిస్ప్లేలు కనిపిస్తుంది ఇంట్లో. సో బండి మీకు చూడొచ్చు అంతా కూడా ఇంటీరియర్ విధంగా అంతా కూడా చాలా బాగుంది. దీంట్లో రివర్స్ క్యామ్ కూడా వస్తుందండి. ఓన్లీ మనకి మిల్లర్లో దీంట్లో క్యామ్ కూడా వచ్చేస్తుంది. రివర్స్ క్యామ్ కూడా దాంట్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి మీరు. సీట్ కవర్స్ అన్ని కూడా చాలా నీట్గా ఉన్నాయి. బండి చాలా బాగుందండి. సో బ్యాక్ సైడ్ రియర్ ఏసీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ కానీ, లేకపోతే టెంపరేచర్ కానీ, లేకపోతే మ్యూట్ కానీ, మన మ్యూజిక్ ఆఫ్ చేసుకోవాలన్నా మ్యూట్ కానీ, లేకపోతే మోడ్ కానీ, లేకపోతే ఆఫ్ చేసుకోవడం కానీ అన్నీ కూడా దీంట్లోనే ఇచ్చాడు. బటన్స్ అన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా సీట్లో కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఇవి కూడా ఒక్క నిమిషం అండి. అలాగే మీకు టైర్లు కూడా చెప్పాను కదండి. మీకు 90% 80% టైర్లు చెప్పాను కదా. సో 4 టైర్లు కూడా ఇదే విధంగా ఉన్నాయి. 4 MRF టైర్లు అయితే ఉన్నాయండి దీనికి. అలాగే హెల్ల వీల్స్ కూడా చూడొచ్చు. మీకు ఫ్రంట్ టైర్, బ్యాక్ సైడ్ చూపిస్తాను. యాస్టేజ్ మనకి 2 కూడా ఇలాగే ఉన్నాయండి. టైర్లు చూడొచ్చు. మీకు టైర్లు కూడా మీరు చూసుకోవసరం లేదండి. బండి చాలా బాగుంది.
అలాగే మీకు ఫస్ట్ డోర్లు కూడా చెక్ చేసి చూపిస్తానండి. 4 కూడా మీకు గ్లాసులు కూడా చూపించేస్తాను. అన్ని కూడా ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయండి, మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రంట్ గ్లాసు, అదే మీకు డ్రైవర్ దగ్గర ఇది డోర్ గ్లాసు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రైట్లో బ్యాక్ సైడ్ గ్లాసు, అండి. ఇది వచ్చేటప్పటికి మీకు బ్యాక్ సైడ్ గ్లాసు. మీకు అన్ని కూడా ఒరిజినలే ఉన్నాయండి, ప్రతిదీ కూడా. లెఫ్ట్లో బ్యాక్ సైడ్, లెఫ్ట్లో ఫ్రంట్ సైడ్ అండి. చూసారు కదా, ప్రతిదీ కూడా మనకి ఒరిజినల్ గ్లాసెస్ ఉన్నాయి. అలాగే మీకు ఒకసారి డోర్స్ అన్ని కూడా చెక్ చేసి చూపించేస్తానండి. అంటే డోర్స్ ఏమైనా మారినాయా లేకపోతే ఏంటి అన్నది కూడా మీకు అయితే చెక్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే పైన బీడింగ్ చూద్దామండి మనం. అసలు బీడింగ్ అసలు ఎప్పుడు తీసినట్టు లేదు. సో చూడొచ్చు, అంతా కూడా మీకు మనకి షోరూమ్ నుంచి వచ్చిందే ఉన్నది తప్ప ఎక్కడ మారలేదు. రిపేర్లు చేయడం, రెస్ట్ లాగడం అటువంటిది ఏం లేదండి. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. సో ప్రతిదీ ఎందుకు చూపిస్తున్నానంటే మనకి చాలా మంది దూరం నుంచి వస్తున్నారండి మన మీద నమ్మకంతో. సో మీరు ఏంటంటే ఫస్ట్ మీరు అన్ని చెక్ చేయించుకుని మీరు ఏదైతే చెక్ చేస్తారో అన్ని చూపించేస్తాను నేను. మీకు తెలియని కూడా కొన్ని చూపిస్తూ ఉంటాను. కాకపోతే వీడియోలో ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ మానేశానండి. సో ఎందుకంటే ఇదే వాళ్ళు చనువుగా తీసుకుని చాలా మంది వేరేగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందుకని నేను కొద్దిగా పెట్టట్లేదు. అందుకని మీకు యాక్చువల్లీ మీరు వచ్చిన తర్వాత నేనే చెప్పేస్తాను. బండి ఏమన్నా మారినాయా లేదన్నది మీకు అన్ని చెప్పేస్తున్నాను నేనే. సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు ఫ్రంట్ డోర్ కూడా మీకు మారిందో లేదో చూపిస్తాను చూడండి. సో చూడొచ్చండి, మీకు ఎక్కడ కూడా కడ వరకు చూడొచ్చండి. మీరు ఎక్కడ రెస్ట్ అన్నది ఎక్కడ లేదు. అసలు బండికి మాత్రం చిన్నది కూడా రెస్ట్ అయితే లేదండి ఎక్కడ కూడా. సో కొద్దిగా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది డోర్ నుంచి. సో కొద్దిగానే ఇక్కడ మనకి రెస్ట్ అనేది పడుతుంది. సో దీనికి కూడా అది కూడా లేదు. సో అంత బాగుంది. ఇది ఫస్ట్ ఓనర్ బండి అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ ఓనర్ బండి. ఎక్కడ మీకు ఎటువంటిది మారడం కానీ గ్లాసులు కానీ ఏమీ లేదు. ఫ్రంట్ డోర్ చూసారు కదా, అలాగే మీకు రైట్లో మీకు బ్యాక్ సైడ్ డోర్ అండి. ఇది చూడొచ్చు, మొత్తం అంతా చూడండి మీరు. చూసారు కదండి, ఎక్కడ కింద కూడా మీకు అసలు రెస్ట్ అన్నది ఎక్కడ లేదు. సో ఒకసారి అలాగే బాడీ కింద కూడా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి బాడీలో మీకు ఎక్కడైనా రెస్ట్ ఉన్నా మీకు నేను అన్ని చెక్ చేసుకుంటాను కింద కూడా. సో ప్రతిదీ చూపిస్తున్నాను నేను అందుకనే. అలాగే మీకు అవతల సైడ్ డోర్లు 2 కూడా చూపిస్తానండి ఒకసారి. లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. సో చూడొచ్చు మీరు, ఇది కూడా ఇటు సైడ్ కూడా ఎక్కడ రెస్ట్ అన్నది లేదు. బండి కూడా చాలా బాగుందండి. ఎక్కడ ఒరిజినల్ పెయింట్ కింద ఎక్కడ చిన్న టచింగ్స్ అన్నది ఇంకా కామన్గా పడతాయి తప్ప. సో చూడొచ్చండి మీరు అంతా కూడా. సో బీడింగ్ కూడా మీకు లాగ్ చూపిస్తున్నాను. మీకు ఎవరు కూడా మనకి ఇంత టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. జస్ట్ బండి చూపిస్తారు, లేదంటే మీకు బండి బాగుంది అన్నీ చెప్తారు తప్ప నేను ప్రతిదీ మీకు చూపిస్తున్నాను. అలాగే మీకు ఈ డోర్ చూపించేస్తాను చూడండి. సో కింద నుంచి మీరు చూసుకోవచ్చండి, కింద ఏమన్నా రెస్ట్ ఉందా లేకపోతే ఏంటి ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. డోర్లు కూడా ఒరిజినల్ అండి, 4 డోర్లు ఒరిజినల్, మీకు ఎక్కడ మారలేదు డోర్లు కూడా. సో లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ అయిపోయింది. సో ఇవి కూడా చూసుకోవచ్చు. ఇటు సైడ్ మీకు ఇది కూడా మీకు ఎక్కడ కూడా చిన్నది కూడా మర్చి కూడా లేదని అంత నీట్గా ఉంది బండి. అలాగే మీకు లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి అది. సో అలాగే బీడింగ్ కూడా తీసి చూపిస్తాను. యాక్చువల్గా బీడింగ్ ఇప్పుడు వరకు తీసినట్లేదు, చాలా గట్టిగా ఉంది. చూడొచ్చండి మీరు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఎక్కడ మారడం కానీ ఇదేం లేదండి. ఇది ఏమన్నా వెల్డింగ్స్ అయితే ఏమైనా జరిగితే మీకు ఈ కంపెనీ మాన్యువల్ వచ్చింది అయితే ఉండదండి. మీకు చుక్కలు కనిపిస్తున్నాయి, ఇవేం లేకుండా వేరేగా మారిపోద్దన్నమాట అండి. ఏదైనా మనం పెయింట్లు చేయించి దాన్ని ఏమైనా రిపేర్ చేయించితే మాత్రం అన్నీ మారిపోతాయి. సో ఇది చూసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ డోర్ వచ్చేటప్పుడు చూద్దాం ఒకసారి. సో డోర్ కింద నుంచి కూడా చూడొచ్చండి మీరు, ఎక్కడ రెస్ట్ ఏం లేదు. ఇది లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ ఇది. సో ఇదండి, ఇది నేను వాతావరణం డోర్స్ విధంగా కానీ గ్లాసుల విధంగా కానీ టోటల్ చూపించడం జరిగింది.
అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా నేను ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి మీకు అది కూడా ఎలా ఉన్నది ఏంటన్నది చూపించేస్తాను. సో డిక్కీ అయితే ఓపెన్ చేసామండి. మీకు డిక్కీ కూడా చూడొచ్చు, ఎక్కడ చిన్నది కూడా ఎటువంటి దెబ్బ తగలడం కానీ డిక్కీ మారడం కానీ అటువంటిది ఏం లేదండి. సో బండి చాలా ఒరిజినాలిటీగా ఉంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కొన్ని బళ్ళు ఇక్కడ కూడా రెస్ట్ పడితే దీనికి అది కూడా లేదు ఎక్కడ కూడా. ఎక్కడ చిన్నదన్నా ఉంటుందండి, చిన్న చిన్నది కనిపించేది ఎక్కడన్నా. ఈ బండికి అసలు ఎక్కడ ఏం కనిపించలేదు నాకైతే మాత్రం. బండి విధంగా చాలా బాగుంది. సో అలాగే మీకు డిక్కీ స్పేస్ కూడా మాకు గూడ్ స్పేస్ చాలా బాగుంటుందండి. చూడొచ్చు మీరు, చాలా పెద్దది ఉంటుంది. యాస్టీజ్ మనం దీంట్లో ఒక ఇద్దరు అయితే పడుకుని పోవచ్చు, అలా ఉంటుంది. అలాగని చెప్పేసి పడుకోవడం కాదు, జస్ట్ మీకు చెప్తున్నాను. సో మీకు కింద కూడా చూసుకోవచ్చండి ఎక్కడ కూడా. సో ఇటు సైడ్ మీరు చిన్న నొట్లు చూసారు కదా, ఇది బాగానే ఉంది. ఇటు సైడ్ నొట్లు వచ్చేటప్పటికి జస్ట్ మనకి బోల్ట్లు అయితే పైన తలకాయలు మాత్రమే పైన, అది జస్ట్ చిన్నది రెస్ట్ కింద కనిపిస్తుంది. అది తీసేసి మనం బోల్ట్లు మార్చుకుంటే సరిపోద్ది. అలాగే మనకి డిక్కీ జాకీ అన్నీ కూడా మనకి ఎలా ఉన్నది అలా ఉన్నాయండి, బాగున్నాయి అంతా కూడా. టైర్ కూడా మనకి ఒక 70% 60% అయితే స్టెఫిన్ టైర్ ఉందండి. బండి అయితే మాత్రం చాలా బాగుంది. మీకు డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ అయితే లేదు, బండి చాలా బాగుందండి. అలాగే మనకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపించేసి ఆ తర్వాత అయితే మాట్లాడతాను. సో బండి విధంగా అన్ని చూపించానండి మీకు. డోర్లు కానీ గ్లాసులు కానీ వెనకాల డిక్కీలో కానీ ఎక్కడన్నా డోర్లు మారినాయా, గ్లాసులు మారినాయా, లేకపోతే ఏమన్నా డిక్కీలో రెస్ట్ పట్టిందా, ఎలా ఉన్నదంతా టోటల్గా మీరు వీడియోలో అంతా చూడొచ్చు. ఒకవేళ మీరు స్కిప్ చేసి మీరు ఎదురుకొని వచ్చేసి ఉంటే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మొత్తం అంతా చూసుకోవచ్చండి. మళ్ళీ నేను ఉన్నది ఉన్నట్టుగా మొత్తం అన్ని చూపించాను మీకు. ఆఖరికి మీకు డోర్ బీడింగ్లు కూడా లాగి చూపించాను టోటల్గా ఎలా ఉన్నది ఏంటన్నది. సో ఎందుకంటే చాలా మంది మనం నా మీద నమ్ముకుంటూ చాలా దూరం నుంచి అయితే వస్తున్నారండి తీసుకోవడానికి. సో వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ మీకు అన్ని చూసుకుంటే ఇబ్బంది లేకుండా చూసుకుని ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుని ఆ తర్వాత రేట్ అనేది ఫైనల్ చేసుకోవచ్చు. అలాగే చాలా మంది అడ్వాన్స్లు వేస్తానండి, మేము వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడదాం అని అంటున్నారు. సో అలా ఎవరు అడ్వాన్స్లు అయితే వేయొద్దండి మాకు. సో మీరు వచ్చి ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే డైరెక్ట్గా కొద్దిగా ఎర్లీగా వచ్చి చూసుకుని రేటు మాట్లాడుకుని తీసుకొచ్చండి. లేకపోతే మీరు అడ్వాన్స్ వేసి ఒక 10,000 వేసి నేను, లేకపోతే ఒక 20,000 వేసి 50,000 వేసి తర్వాత నేను ఒక 2 రోజులు వస్తానంటే ఈలోగా మనకి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. లేదంటే మీరు బండి తీసుకోనంటే నేను మళ్ళీ ఎంతో కొంత కట్ చేయడమో లేకపోతే అటువంటి ఏమైనా ఇబ్బందులు కూడా మీకు అలా పడకూడదు. సో ఎందుకంటే ఏ ఒక్క రూపాయి పోయినా మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. సో దానివల్ల ఏంటంటే అడ్వాన్స్లో ఎవరు వేయొద్దండి. డైరెక్ట్గా మీరు వచ్చేసేయండి. ఏదైనా ఒక రోజు ఖాళీ చేసుకోండి. ఇది కాకపోతే వేరే కారు కొనుక్కోవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు కొంచెం లేట్గా కొంటారు కానీ డైరెక్ట్గా వెళ్ళి బండి చూసుకున్న తర్వాత తీసుకున్నారనుకో మీకు ఇబ్బంది ఉండదండి. సో వీడియోలో చూసి మనం వచ్చేసి తర్వాత మనం అడ్వాన్స్ చేసి తర్వాత మళ్ళీ మీరు బాధపడడం ఇటువంటి ఏం చేయొద్దు. నా దగ్గర కాదు, ఎక్కడైనా సరే ఫస్ట్ మీరు బండి చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకుని ఫైనల్ చేసి అప్పుడు అడ్వాన్స్లో ఇచ్చుకోండి. అంతే తప్ప వీడియోలో చూసి అడ్వాన్స్లో వేసేసి తర్వాత మీరు ఇబ్బంది పడడం, లేకపోతే అవతల వాళ్ళని అమ్మే వాళ్ళకి కూడా ఇబ్బందేనండి ఇది. మీరు వేసి అడ్వాన్స్ చేసి మీరు ఎంత బాధపడతారో ఒకవేళ మీరు తీసుకోకపోతే మేము అంత బాధ. ఎందుకంటే ఈ లోపల చాలామంది వస్తారు డైరెక్ట్గా మన మీద నమ్మకంతో క్యాష్ పెట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నేను కారు ఇవ్వలేని రోజులు ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళు 10,000 అడ్వాన్స్ ఇస్తారు, వాళ్ళు ఏమో లేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఉన్నారు కదా నేనేమో ఆఫ్ చేయడం, తర్వాత వాళ్ళు ఏదన్నా బై మిస్టేక్ వాళ్ళకి మళ్ళీ కుదరలేదండి అమౌంట్ అని వాళ్ళు మళ్ళీ బ్యాక్ అవ్వడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో అందుకనే నేను చెప్తానండి అడ్వాన్స్లు ఎవరు వేయకుండా మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి చూసుకుని అంతా నచ్చితేనే తర్వాత మీరు ఫైనల్ చేసుకుని అడ్వాన్స్లు అయితే ఇద్దాం. సో ఒకసారి మీకు ఇంజిన్ కూడా చూపిస్తానండి ఎలా ఉంది ఏంటన్నది అయితే. సో ఇంజిన్ సైడ్ అయితే చూడవలసిన చాలా బాగుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేసుకుంటాను అక్కడ కూడా. నేను ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత నేను 100కి 100 సార్లు నేను చాలా ఆలోచించి తీసుకుంటాను బళ్ళు. అందుకని నాకు చాలా లేట్ అవుద్ది. సో చూసుకోవచ్చు అంతా కూడా మీకు ప్రతిదీ కూడా మీకు ఎక్కడ మీకు ఏది మారడాలు కానీ పార్ట్లు మారడాలు కానీ ఇటువంటిది ఏం లేదండి. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ వేయించారు, బండి బ్యాటరీ సైడ్ కూడా బాగుంది. సో అంతా చూసుకోవచ్చు. రేడియేటర్ సైడ్ కానీ మీకు ఎక్కడ ఈ పార్ట్స్ కానీ ఏం మారలేదు. సో బండి విధంగా చాలా బాగుందండి. అంతా కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు. చూడొచ్చు మీకు ఎక్కడ కూడా ఇటు సైడ్ టర్బో సైడ్ లీక్స్ కానీ ఏమీ లేవండి. CRDA 1.6V. సో ఎక్కడ లీక్స్ అయితే ఏమి లేవండి. బండి కూడా చాలా బాగుంది. మీకు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మన దగ్గర. అలాగే ఒకసారి నేను బండి స్టార్ట్ చేసి ఇంజిన్ సౌండ్ కూడా చూపిస్తాను, ఎలా ఉన్నది ఏంటన్నది అయితే చూద్దాం. సో ఒకసారి ఇప్పుడు ఇంజిన్ సౌండ్ అయితే చూడండి, మనకి స్టార్టింగ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి చూద్దాం. రెడీ. సో ఇంజిన్ సైడ్ చూడండి, మనకి ఇది
డీజిల్ ఇంజిన్లో లేదు, మనకి పెట్రోల్ ఇంజిన్లో వస్తుంది సౌండ్. అంత నీట్గా వస్తుంది, అసలు ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదండి. సో ఇంజిన్ సౌండ్ అయితే చూసారు కదా. సో ఒకసారి మీకు డీజిల్ ఇంజిన్ అంటే మనకి కంపల్సరీ గ్యాస్ ఇస్తే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దీంట్లో చూస్తే మనకి ఇంజిన్ గేజ్లో నుంచి గ్యాస్ రావడం జరుగుతుంది. సో అది కూడా చూపిస్తానండి ఒకసారి. సో సెల్ కూడా వీటెక్కిపోయి మనకి ఎండకే వీడియో కూడా ఒక్కొక్కసారి ఆగిపోతుంది. సో ఇంజిన్ కంపల్సరీ మనం ఇంజిన్ అయితే మార్చుకోవాలండి బండికి అయితే మాత్రం. నేను దాంట్లో మాత్రం యాక్సిల్ చెప్పేస్తూ ఉంటాను. సో ఒకసారి రాసి యాక్సిలేటర్ అమ్మా. సో చూసారు కదండి, మీకు ఎటువంటి గ్యాస్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు. డీజిల్ బండి కంపల్సరీ మనం చెక్ చేసి చూపిస్తాను నేను. సో ఇంజిన్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మళ్ళీ నేను బానెట్ క్లోజ్ చేసి మీకు ఇదితో మాట్లాడతాను. చూసారు కదండి, కారు విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజిన్ సైడ్తో సహా మొత్తం అన్ని చూపించాను నేను. ఎక్కడైనా ఎటువంటి చిన్నది ఉన్నా మీకు ముందే చెప్పేస్తాను. దాంట్లో ఎటువంటి ఇబ్బంది పెట్టి మళ్ళీ మీరు తర్వాత ఏమన్నా మీకు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీరు బాధపడడం అటువంటిది అలా చేసేది ఉండదని మన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాం. మీరు కాకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. సో ఏంటంటే మనకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు ఏంటంటే మీ ద్వారా మాకు వేరే వాళ్ళు రావాలని చూస్తాం తప్ప ఇక్కడితో మీతో మీకు కట్ అయిపోవాలి రిలేషన్ అనేది ఏం లేదు. సో ఎందుకంటే మీతో జర్నీ ఇంకా చాలా దూరం చేయాలన్నది మా ఆశ. సో ఇక్కడ బండి విధంగా చాలా బాగుందండి. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని మాట్లాడుకోవచ్చు. రేట్ కూడా మీకు బెస్ట్ రేట్ అయితే ఇస్తాను. సో మన దగ్గర ఇంకా ప్రజెంట్ ఇంకా నా దగ్గర 8 కార్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను దీంతో పాటు కలిపి మనకి 8 కార్లు ఉన్నాయండి. ఇంకా లాస్ట్ టైం 14 కార్లు పెట్టాను, ఆల్రెడీ 6 కార్ల వరకు అయిపోయినాయి. ఇంకా 8 ఉన్నాయండి. అవి కూడా నాకు హోండా సిటీ నేను పెట్టింది కూడా నేను ఈరోజు ఫైనల్ చేస్తారు. కొంచెం మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలాగే ఈ బండి కూడా ఉందండి, ఈరోజే పెడతాను కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూసుకోవచ్చు. మీరు మనకి వేళ డేట్ వచ్చేసి 28/5/2024 అండి. నేను డేట్ కూడా పైన మెన్షన్ చేస్తాను. సో మీరు డేట్ చూసి 10-15 డేస్ లోపల మన దగ్గర కార్లు అయిపోవచ్చండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే మాత్రం ఈ కారు ఉండకపోవచ్చు కన్ఫర్మ్ కానీ. సో నేను బండి రేట్ వచ్చేసి 2014 CRDI 1.6 SX అండి. ఇది టాప్ ఎండ్ మోడల్ డీజిల్ బండి. రేట్ వచ్చేసి మనం 4,80,000 చెప్తున్నాం. అలాగే మనకి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి MG హెక్టర్ ప్లస్ ఒకటి ఉందండి. అది ఏపీ రిజిస్ట్రేషన్. కస్టమర్ వచ్చేసి అది 4 నెలలు మాత్రమే అయిందండి బండి వచ్చి. మనకి జూన్ నెల ఒకటో వస్తే మనకి 5 నెలల్లో పూర్తవుతుంది. కలర్ వచ్చేసి బ్లాక్ అండి. బండి వచ్చేసి మనకు 8,500 రీడింగ్ తిరిగింది. ఫస్ట్ ఓనర్ బండి 4 నెలలు మాత్రమే అయింది. ఆయనకి 28 లక్షల వరకు అయిందండి టోటల్గా. మనకి ఆ యాక్సరీస్ చేయించిన ఇంక్లూడ్ దాంతో కలిపి కస్టమర్ ఇప్పుడు 24,50 చెప్తున్నారండి. అంటే మనకి 3,50,000 తగ్గించి ఇమ్మంటున్నారు. మీరు బండి చూసుకుంటే రేటు కూడా ఇంకా కొద్దిగా తగ్గొచ్చు. మీరు బార్గెనింగ్ కూడా ఉంది, ఇంకానే మీరు చూసుకుని మాట్లాడుకోవచ్చు. 8,500 తిరిగింది అంతేనండి. అంటే కొత్త బండి తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ బండి తీసుకున్నట్లయితే. ఎందుకంటే మనకి యాస్టేజ్ మనకు 4-5 లక్షలు కలిసి వస్తుంది. అంటే మనకి 8,500 తిరగడం అంటే మనకి ఇంకా కొత్త బండికి వెళ్ళి కన్నా చాలా బెస్ట్ మాట ఆ రేటుకి ఇది. సో దాన్ని బట్టి చూసుకోవచ్చండి. బండి కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఏం జరగలేదు. సో ఆయనకి ఏంటంటే సైట్ ఏదో వచ్చిందని చెప్పేసి ఆయన ఆ ప్రాబ్లం వల్ల తీస్తున్నారు తప్ప ఎటువంటి ప్రాబ్లం లేదండి. మైలేజ్ కూడా మనకి 16-17 వస్తుందని చెప్పారు ఆయన. సో చూసుకుని మీరు దాన్ని కూడా మీకు MG కూడా మీకు మైలేజ్ బాగానే వస్తుంది డీజిల్ బండి కాబట్టి. సో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి i20 అండి. i20 మ్యాగ్నా. ఇది 2016 మోడల్. ఇది బండి వచ్చేటప్పటికి 43,000 తిరిగిందండి. కస్టమర్ 5,50,000 ఫైనల్ అండి. ఇది యానో రిజిస్ట్రేషన్ ఇంక్లూడ్ రిజిస్ట్రేషన్తో సహా ఇస్తారు. ఇది 4,50,000 అయితే ఫైనల్ అండి. ఇది మీరు 4,80 చెప్తున్నారు, కస్టమర్ 4,50కి ఫైనల్ ఇస్తారు. మీరు దీంట్లో విషయంలో మీరు 10,000 తగ్గించి అడిగినా సరే అవదండి. ఇది 5,000 తగ్గించినా కూడా అవదు. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. ఇది కస్టమర్ వెహికల్, లేకపోతే లేదు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మనకి వోక్స్‌వ్యాగన్ వెంటో. ఇది వచ్చేసి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. మీకు ఎక్కడ వాళ్ళైనా తీసుకోవచ్చు. NOC ఇస్తాను నేను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు మీరు ఏ స్టేట్ వాళ్ళైనా తీసుకోవచ్చు. మీకు బండి NOC ఇస్తాను. ఇది 1.6 మనకి కంఫర్ట్ లైన్ అండి. ఇది పెట్రోల్ వెహికల్. బండి వచ్చేటప్పటికి మనం 4,80 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటీరియర్లో కూడా చాలా బాగుంది. టైర్లు కూడా మీకు ఇంచుమించు ఒక 50% వరకు టైర్లు అయితే ఉంటాయి. బండి చాలా బాగుంది. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి హోండా సిటీ నిన్నే పెట్టానండి నేను. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. మీరు ఒకవేళ మన ఛానల్లోకి వెళ్ళి మీరు యూట్యూబ్లో VN కార్స్ యాన్మన్ కొట్టిన మన వీడియో ఉంటుంది, ఫుల్ వీడియో. దాంట్లో చూడొచ్చు మీరు. ఇది బండి రేట్ వచ్చింది నేను 3,50 చెప్తున్నాను. 2012 మోడల్ 69,000 తిరిగిందండి రీడింగ్. ఇన్సూరెన్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్ వరకు ఉంది. అంటే ఒక నెల మాత్రం ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ మీరు పే చేసుకోవాలి. టైర్లు మనకు 90% ఉంటాయి.
మీకు బండి విధంగా బండి చాలా బాగుందండి. ఇది 3,50,000 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు. ది బెస్ట్ రేట్ అయితే నేను ఇస్తాను ఈ బండి. నెక్స్ట్ బండి ఫార్చునర్ 2009 మోడల్లో 2010 రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది బండి వచ్చేటప్పటికి 4x4 అండి, 3.0D 4x4 బండి కూడా చాలా బాగుందండి. ఇది ఇంజిన్ సైడ్ అంతా బాగుంది. ఇది 1,55,000 రీడింగ్ తిరిగింది. సెకండ్ ఓనర్ బండి. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్. బండి టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయి. ఇది బండి రేట్ వచ్చి 7,50 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి బలనో 2018 డెల్టా వేరియంట్. ఇది రేడింగ్ వచ్చేటప్పటికి ఒరిజినల్ 72,000 అండి. దీని మీద రేడింగ్ ఉన్నది 42,500 ఉంది. ఇది బండి రేట్ వచ్చేసి మనం 5,20,000 చెప్తున్నాం. ఇది డీజిల్ బండి చాలా బాగుంది. ఇంజిన్ సైడ్ అయితే బాగుందండి. లైట్గా టచింగ్స్ అయినాయి, అది మాత్రం మీరు చూసుకోవాలి. బండి విధంగా అంతా కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మనకి బండి చాలా బాగుంది. 5,20,000 చెప్తున్నాం మనం. మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి తార్ అండి, 2016 మోడల్. అది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 65,000 తిరిగిందండి. తార్ అండి, 2016 మోడల్. రీడింగ్ వచ్చేటప్పటికి 65,000 తిరిగింది. అది సెకండ్ ఓనర్. ఫస్ట్ తమిళనాడులో, ఎక్కడంటే అది టీఎస్ అని తెలంగాణలో ఉంది. తెలంగాణ నుంచి మనకి యానం తెచ్చారు బండి కూడా ఒరిజినల్ పెయింటే. బండి చాలా బాగుంది. అది బండి వచ్చేటప్పటికి మనకు 65,000 తిరిగింది. మనం రేట్ వచ్చి మనం 7,50,000 చెప్తున్నాం. మీరు బండి చూసుకుని రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. నేను చెప్పిన రేట్లు ఏది ఫైనల్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పిన రేటు ప్రతి ఒక్కటి ఫైనల్ ఏం కాదు. ఓన్లీ ఒక i20 రెడ్ కలర్ మాత్రమే ఫైనల్ అని చెప్పాను. కనవదన్నీ కూడా మీకు అంతా కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చిన రేటుకి అడగవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చితే మేము ఇస్తాం, అలా మీకు నచ్చితే మీరు తీసుకుంటారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీరు నచ్చిన రేటుకి అడగవచ్చు. నాకు మేము ఒక కార్లో ఒక 20,000 మిగిలితే చాలు, నేనైతే కార్ మీకు కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వచ్చి చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.